హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ నా ముందు వీడియోలో మన మెజర్మెంట్స్ ప్రకారం ఒక బ్లౌజ్ని తీసుకొని లాంగ్ ఫ్రాక్ అయినా ఏ కుర్తీకైనా మనం మెజర్మెంట్స్ని ఎలా డ్రా చేసుకోవాలి మన మెజర్మెంట్స్ ఎలా మనం తీసుకోవాలి అనేది అయితే క్లియర్గా చెప్పాను 4 మెజర్మెంట్స్ని తీసుకొని దాంతో మనది ఎలా డ్రా చేసుకోవాలి అనేది ఆ ప్రకారం ఇక్కడ నేను లైనింగ్ని కట్ చేయటం అయితే చూపిస్తున్నాను ఇటువైపు నేను ఇప్పుడు అటు ఫోల్డ్ చేసిన వైపు ఏమో క్లోజ్డ్ సైడ్ ఇటువైపు అయితే ఓపెన్ సైడ్ ఇదైతే 4 ఫోల్డ్ మీద ఉంది ఆల్రెడీ మెజర్మెంట్స్ ప్రకారం పొడవు నేను 15 ఇంచెస్ తీసుకోవాలనుకున్నాను కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా 15 ఇంచెసే ఉంది తక్కువ అయితే లేదు వెడల్పు వచ్చేసి మనకి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే చెస్ట్ ఎంత ఉంది దానికి 2 ఇంచెస్ యాడ్ చేసి అంత తీసుకోవచ్చు అంతకన్నా 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ నేను నెక్ లైన్ని మార్క్ చేసుకుంటున్నాను ప్రతిదీ క్లియర్గా చూపిస్తాను స్లోగానే చూపిస్తాను క్లియర్గా మీరు కూడా అంటే బుక్ మీద రాసుకోవడం చూపించాను కానీ అదే లైనింగ్ మీదకి వచ్చేసరికి ఎలా అంటే మనం మార్కింగ్స్ ముందే రాసుకుని ఉంటే అంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నా పైన నెక్ లైన్ వచ్చేసి 6 ఇంచెస్ అందులో నా పైన షోల్డర్కి నెక్కి వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను అందులో నెక్కి వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్స్ పెట్టాను కింద దగ్గరకు వచ్చేసి నా నడుం లూజ్లో 4వ వంతు అంటే 8.5 ఉంది కాబట్టి 8.5 దగ్గర ఒక మార్కు 9.5 దగ్గర అంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి మీరు 9.5 దగ్గర ఒక మార్క్ పెట్టేసుకున్నా పర్లేదు ఆ తర్వాత ఖర్చు 2 ఇంచెస్ కావాలని చెప్పేసి ఖర్చు అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆర్మ్ హోల్కి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా మన మెజర్మెంట్లో ఆర్మ్ హోల్కి నేను చెప్పిన దాని ప్రకారం అయితే 6.5 ఎవరికైనా 6.5 పెట్టుకోవాలి అని చెప్పాను కాబట్టి ఎవరికైనా సరే అది 6.5 ఇక్కడ స్ట్రైట్ లైన్ 6.5 ఆ తర్వాత చెస్ట్ లైన్ వచ్చేసి ఇక్కడే మళ్ళీ మార్క్ పెట్టుకొని 6 ఇంచెస్ కరెక్ట్గా ఉందో లేదా అని చెక్ చేసుకున్నా అంతే ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుంటున్నాను నేను ఆర్మ్ హోల్కి 6.5 పెట్టేసి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుంటున్నాను క్లియర్గా ఈజీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను కొత్తగా చూసే వాళ్ళు అయితే ముందు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది ఆ వీడియో అయితే చూడండి ఆ తర్వాత దానికి స్ట్రైట్గా ఇంకో లైన్ ఎక్కడైతే మనం స్ట్రైట్ లైన్ గీస్తామో అక్కడ ఎగ్జాక్ట్గా ఏంటి అంటే ఇక్కడ 6.5 తీసుకున్నాం కాబట్టి నెక్ వైపు కూడా మనకి అది 6.5 ఉంటుంది సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకుందాం చెస్ట్ మార్కింగ్ ఏంటి నడుము లూజు 8.5 ఉంది కాబట్టి 8.5కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలని చెప్పా పెద్ద సైజ్ వాళ్ళకి చిన్న సైజ్ వాళ్ళకైతే 1 ఇంచ్ సో నేను ఇక్కడ వచ్చేసి 9.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నా 9.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం ఖర్చు పెట్టుకుంటాం కదా ఆ ఖర్చు దగ్గర మనం ఆల్రెడీ కింద కూడా మార్కింగ్ చేసుకున్నాం ఖర్చుకి పైన కూడా డాట్స్ అలా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆ ఖర్చు కింద ఎంత పెట్టామో పైన అంతే మీరు 1.5 పెట్టుకుంటే 1.5 పెట్టుకోండి అప్పుడు అన్నిటికీ సేమ్గా కింద 1.5 పెట్టుకుంటే ఇంకా అన్ని చోట్ల అలానే పెట్టుకోండి అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్లు అన్నిటిని కలుపుకోవడం మనం బుక్ మీద డ్రా చేసుకున్నప్పుడు అది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఈ మార్కింగులను కలుపుకోవడం మనం ఖర్చు కింద నడుం దగ్గర ఎంత పెట్టామో అక్కడికి ఆ మార్కింగ్కి అలానే ఖర్చు 2 ఇంచెస్ ఎక్కడ దాకుందో అక్కడి వరకు ఇలా మార్క్ చేసేసుకుంటే ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోతుంది ఇది మనకి స్ట్రైట్ కుర్తీకైనా ఇక్కడి వరకు మెజర్మెంట్స్ సేమే ఉంటాయి ఆ తర్వాత హిప్ మెజర్మెంట్ ఒకటి మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను నెక్ లైన్ని డ్రా చేసుకుంటున్నాం నేను ఫ్రంట్ నెక్ను కూడా ఆల్రెడీ మనకి అక్కడ 6.5 మీద మార్కింగ్ ఉంది కాబట్టి ఇంకా 6.5 ఫ్రంట్ నెక్ పెడదాంలే 6 అని చెప్పాను మీకు ఎక్కువ కావాలని కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు నేను 6.5 మీద చేద్దామని చెప్పేసి అక్కడ ఒక 3 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుని ఎందుకంటే పైన 3 ఇంచెసే ఉంది కాబట్టి కింద కూడా 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని ఇంకా ఆ తర్వాత ఒక బాక్స్ లాగా వచ్చేసింది కదా ఆ బాక్స్లో మనం ఏ టైప్ ఆఫ్ నెక్ కావాలి రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ తీసుకోవచ్చు పలక మెడ కావాలంటే పలక మెడ అక్కడ మనం ఏ డిజైన్ యాడ్ చేసుకుంటాం ఏం చేంజెస్ చేసుకుంటాం అనేది ఇంకా మన ఇష్టం అన్నమాట నేను ఇక్కడ నార్మల్గా రౌండ్ నెక్కే తీస్తున్నాను అంటే బిగినర్స్ అలా అయితే ఫస్ట్ రౌండ్ నెక్ నుంచి స్టార్ట్ చేయండి ఈజీగా ఉంటుంది ఆ తర్వాత వేరే నెక్ మోస్ట్లీ మనం ఎక్కువగా యూస్ చేసేది అయితే డ్రెస్సెస్కి రౌండ్ నెక్కే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బోట్ నెక్ కాదు నార్మల్ నెక్ది అనమాట అలా అక్కడ రౌండ్గా అయితే గీసేసాను ఆ తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర
రౌండ్ కోసం అని చెప్పేసి ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలని చెప్పాను కదా, నేను 1.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని అక్కడ ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాం అనుకోండి. ఇక ఆ ప్రకారం మనం అక్కడ కూడా ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకోవచ్చు. మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే నెక్ లైన్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర అయితే ఈజీగా ఉంటుంది అనమాట. సో మీ దగ్గర అలాంటిది ఉంటే మాత్రం దాన్ని యూజ్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను చేతితోనే, అంటే అందరి దగ్గర ఉండాలి అనేం లేదు కదా, ఉన్నా లేకపోయినా మనం ఈజీగా ఇక్కడ కింద మార్క్కి పై మార్క్కి ఒక రౌండ్గా అలా వచ్చేలాగా 1.5 ఇంచ్ మీద నుంచి కలిసేలాగా ఇలా అయితే కొంచెం నీట్గా అయితే డ్రా చేసుకోండి. ఇదైతే ఇప్పుడు మనకి అంటే బ్యాక్ బాడీ పార్ట్కి ఆర్మ్ హోల్ అయితే ఇదే ఉంటుంది సేమ్, ఇంకా అందులో అయితే ఏమీ తగ్గదు. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి, అంటే అక్కడ మనం స్టిచ్చెస్కి పోతుంది కాబట్టి మనం అలా రౌండ్ చెక్ చేసుకున్నప్పుడు మనం నడువు లూజులో 1/4 అంటే 8.5 ఉంది కదా నేను మార్కింగ్ చేసిన దాంట్లో, ఆ రౌండ్ కూడా ఖర్చు పొజిషన్ వదిలేసి అక్కడ 8.5 ఉంటుంది. నాదైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉంది. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసి ఆ ఖర్చును మనం వదిలేసి అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ డాట్స్ని ఇక్కడ పెట్టేసుకుందాం అనమాట. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మిడిల్ పార్ట్ వచ్చేస్తుంది, లేదు అంటే మనం టేప్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్క్ నుంచి మనం 4.5 ఇవన్నీ మనం బుక్లో మార్కింగ్ చేసుకున్నాయి. ఒక్కదాని తర్వాత స్టెప్ వైజ్ మనం ఎలా చేసుకున్నాం, బుక్లో ఏంటి అంటే 4 డయాగ్రామ్స్ విడిగా తీసుకున్నాం, కానీ మార్కింగ్ ఇలా ఈజీగా వన్ బై వన్ చేసుకుంటే బిగినర్స్ ఎవరైనా సరే ఈజీగా వస్తుంది. 4.5 ఇంచుల దగ్గర అయితే నేను అలా లైన్ గీసాను. అటుపక్క ఇప్పుడు ఈ లైన్కి అటుపక్క 1/2 ఇంచ్ ఇటుపక్క 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత మనకి ట్రయాంగిల్ షేప్లో తీసేసుకుంటే ఆ షేప్ ప్రకారం మనం కట్ చేసుకుంటాం. ఆ స్టెప్ ప్రకారం మనం స్టిచ్ చేసుకుంటాం. ఇది ఫ్రంట్కి బ్యాక్కి అన్నిటికీ ఉంటుంది అన్నమాట. ఈ మార్కింగ్ అన్నిటి మీద పడేలాగా మీ దగ్గర మార్కింగ్ పడకపోతే మళ్ళీ సపరేట్గా అయినా పెట్టుకోండి, మార్కింగ్ వీలు ఉంటుంది, దాంతో అయినా చేసేసుకోండి. ఇలా గీసినప్పుడు కింద కొంచెం మనకి కనిపిస్తూ ఉంటుంది, ఆ మార్కింగ్ ప్రకారమైనా పెట్టుకోవచ్చు. చిన్న కట్స్ పెట్టుకొని అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఈ ప్రకారంగా 1 ఇంచ్, అందుకే మనం 8.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం, 9.5 తీసుకున్నాం కదా నడుం లూజు. ఇప్పుడు ఇటు పక్క కింద నుంచి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది షేప్ కోసం మనం బ్లౌజులకి ఎక్కడైతే 4.5 ఇంచెస్ మార్కింగ్ చేసామో అక్కడికి నార్మల్గా 1 ఇంచ్కి 1/2 ఇంచ్ పక్కకి పెట్టాం కదా అక్కడికి, ఇక్కడ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇటు పక్క ఒక 1 ఇంచ్ పెట్టుకుని అక్కడ వరకు ఇలా ఒక లైన్ గీసుకుంటే మన లాంగ్ ఫ్రాక్స్కి అయినా దేనికైనా కూడా రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. మనం ఇక్కడ ఈ 1 ఇంచ్ని కట్ చేయలేదు, బ్లౌజ్కి అయితే 1/2 ఇంచ్ కట్ చేస్తాం. మనం ఈ 1 ఇంచ్ని కట్ చేయలేదంటే రౌండ్ షేప్ నీట్గా రాదు. పిల్లలకు కట్ చేసినాం, మనకు కట్ చేసుకున్నాం కూడా అలా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇంకా ఆ ఆర్మ్ హోల్ ఫ్రంట్ దానికి ఎలా తీయాలనేది చెప్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్, ఇప్పుడు మనం బ్యాక్ది ఆల్రెడీ డ్రా చేసాం, దానికన్నా ఒక 1/2 ఇంచ్ కిందకు ఒక మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ దాని దగ్గర నుంచి ఇలా రౌండ్గా తీసుకున్నాం అనుకోండి, అది ఫ్రంట్ దాని ఆర్మ్ హోల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ డ్రా చేసింది బ్యాక్ దాని ఆర్మ్ హోల్, దీని మీదే నేను ఫ్రంట్ దాని ఆర్మ్ హోల్ని కూడా మార్క్ చేసేసాను. ఆల్రెడీ రెండింటిని గీసేసాను 1/2 ఇంచ్ లోపలికి. ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తం మార్కింగ్స్ అయితే ఇంక ఇవి, ఈ ప్రకారం మనం ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకుమించి మార్కింగ్లో చేంజెస్ అయితే ఏముండవు. మీరు నెక్లో ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఏ మార్కింగ్ నేను ఎలా చేశానో మీరు అలానే చేశారంటే ఈజీగా వస్తుంది మీకు. ఈ కటింగ్ కనుక మీకు ఇప్పుడు వచ్చిందంటే మీ బ్లౌజెస్ కూడా ఇదే మార్కింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ బ్యాక్ వరకు వచ్చేసరికి ఇదే మార్కింగ్ ఉంటుంది. ఏదో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప పెద్ద చేంజెస్ అయితే ఉండదు. నెక్ లైన్ కొంచెం బ్రాడ్గా ఉంటుంది, డిజైన్స్ వేరుంటాయి. ఆ తర్వాత వచ్చేసి అక్కడ మనం కర్వ్ వచ్చేసి 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి అక్కడ 1/2 ఇంచ్ ఉంటుంది, అంత మించి పెద్ద చేంజెస్ ఉండవు. నేను ఆ వీడియో కూడా ఎవరి సైజెస్కి తగ్గట్టు వాళ్ళు ఎలా తీసుకోవాలనేది కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ లైన్ ఆర్మ్ హోల్ ప్రకారం మనం కట్ చేయకూడదు, బ్యాక్ లైన్ ఆర్మ్ హోల్ ప్రకారం మాత్రమే మనం కట్ చేయాలి. ఇది 4 ఫోల్డ్లలో ఉంది కాబట్టి ఆ ప్రకారం మాత్రమే కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే నెక్ లైన్ని కట్ చేయను.
ఎందుకు అంటే నెక్ లైన్ని ఇది లైనింగే కాబట్టి మనం డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టేసి ఆ లైన్ మీద స్టిచ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి రివర్స్ చేసేసుకుంటే నెక్ లైన్ నీట్గా వస్తుంది. ముందే కట్ చేసి ఆ మీద పెట్టేసి అది స్టిచ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇలా అన్నమాట. ఎక్కడెక్కడైతే మార్కింగ్స్ ఉన్నాయో అక్కడ నేను చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. అది మనకి గుర్తుగా ఉంటుంది, ఎందుకంటే 4 ఫోల్డ్ మీద మనం డ్రా చేసింది పడదు కాబట్టి చిన్న కట్స్ అలా పెట్టుకుంటే ఇక్కడ ఈ మార్కింగ్ ఉంది అన్నది మనకి ఈజీగా ఉంటుంది. అవి ఎక్కువగా కట్ చేయొద్దు, ఏదో జస్ట్ ఐడియా కోసం కొంచెం అంటే కొంచెమే కట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ 2 పీసెస్లోంచి నేను బ్యాక్ని ఫ్రంట్ని సపరేట్ చేస్తున్నాం. కింద పీస్నేమో బ్యాక్ కోసం యూజ్ చేసుకుంటాను, పై పీస్నేమో ఫ్రంట్ కోసం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రంట్ నెక్ లైన్ దాని మీద డ్రా చేసాం కాబట్టి ఇలా కట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మాత్రమే మనం సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇది చాలా అంటే చాలా ఈజీ, చూడటానికి కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ 1-2 సార్లు మనం ఇలా చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇందులో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా ఎక్కడికక్కడ, ఎందుకంటే ఈ మార్కింగ్స్ మళ్ళీ మనం తీసేసాక ఎగ్జాక్ట్గా పడవు అని చెప్పేసి జస్ట్ ఆ మార్కింగ్స్ని నేను కొంచెం అలా పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ మనకి స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కింగ్స్ పడలేదు అనుకుంటే అలా డ్రా చేసుకోవటం, లేదంటే మళ్ళీ ప్రతి క్లాత్కి డ్రా చేసుకోవటమైనా చేయండి తప్ప ఏదో ఉజ్జాయింపుగా అలా స్టిచ్ చేసేద్దాంలే అంటే కొంచెం మెజర్మెంట్ అటు ఇటు అయినా ఫినిషింగ్లో అయితే డిఫరెన్స్ వస్తుంది. మెజర్మెంట్స్ మాత్రం చేంజెస్ రాకుండా అలా నీట్గా ఎక్కడికక్కడ పెట్టేసుకొని అయితే అలా చేయండి అన్నమాట. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏంటి అంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కామెంట్స్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల నాకు కొత్త అంటే నేను బాగా చెప్తాను అని అయితే కాదు, కానీ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, టైలరింగ్ నాలెడ్జ్ లేదో వాళ్ళకి నేను చెప్పేది ఈజీగా అర్థం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. లోపల దాన్ని బ్యాక్ కోసం అయితే నేను పక్కకు పెట్టేశాను. పైన మార్కింగ్ చేసిన దానికి ఆల్రెడీ ఆర్మ్ హోల్ మనం డ్రా చేశాం కాబట్టి ఫ్రంట్ దానికి లోపలికి ఆర్మ్ హోల్ని అయితే ఇలా కట్ చేస్తున్నాను. ముందే చెప్పాను కదా, బ్లౌజ్కి అయినా కూడా ఇదే సేమ్ ప్రొసీజర్. మనకి బ్లౌజ్కి ఏంటి అంటే బ్యాక్ సపరేట్గా, మనం ఫ్రంట్ సపరేట్గా కట్ చేస్తాం. డ్రెస్ దగ్గరకు వచ్చేసరికి 2 దాని డిజైన్ని బట్టి 2 కలిపి ఒక్కసారి కట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు బ్యాక్ అయితే అయిపోయింది. ముందే చెప్పాను కదా, నెక్ అయితే నేను దాని మీద పెట్టేసి స్టిచ్ చేస్తాను కాబట్టి ఆల్రెడీ ఇంకా ఏంటి అంటే దాని మీద పెట్టి స్టిచ్ చేసేటప్పుడు మనకేంటి కట్ చేసేటప్పుడు ఒకవైపు డ్రా చేసినా సరిపోతుంది. దాని మీద పెట్టి స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే రౌండ్ నెక్ మొత్తం ఉండాలి. అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ నెక్ని డ్రా చేశాను కదా, దాని మీద థిక్గా చాక్తో అయితే రబ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఇలా సమానంగా మళ్ళీ అది కరెక్ట్గా ఉందా లేదా అంతా చూసి కొంచెం అలా ప్రెస్ చేసినా కూడా ఆ మార్కింగ్ మనకి ఇటు సైడ్ కూడా పడిపోతుంది. లేదా మీ దగ్గర మార్కింగ్ వీల్ ఉంటే మాత్రం దాంతో కొంచెం గట్టిగా రబ్ చేసుకున్నా కూడా మార్కింగ్ మనకి పడిపోతుంది అన్నమాట. సో అదే ముందుగా చెప్పింది, అందరి దగ్గర అన్నీ ఉండవు. బిగినర్ స్టేజ్లోనే ఉన్నప్పుడు అన్నీ కొనాలి అన్నా కూడా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు కాబట్టి అన్నీ మన దగ్గర అది లేదు కాబట్టి మాకు కరెక్ట్గా రాలేదు అన్న ఆలోచన లేకుండా ఉండటం కోసమే నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలా మార్క్ చేసేసుకున్నా కూడా 2 వైపులా కూడా మనకి నీట్గా అయితే నెక్ పడిపోతుంది. ఇప్పుడు ఈ టైప్ మన లైనింగ్ యూస్ చేసి ఇలా చేసే నెక్కులకి బక్రం పేపర్ యూస్ చేసినా యూస్ చేయకపోయినా చాలా నీట్గా వస్తుంది. కానీ మీరు ఎలా కొన్ని డిజైన్స్ పెట్టాలి కట్ వర్క్లో అలా అనుకున్నప్పుడు బక్రం లేకుండా కన్నా బక్రం ఉన్నప్పుడు నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. ఎప్పుడన్నా లైనింగ్ షాప్స్కి అలా వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకి బక్రం పేపర్ అయితే అవైలబుల్గా ఉంటుంది, అక్కడైనా మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇంకా బ్యాక్ దానిలో మనం కట్ చేసేది ఏం లేదు, కానీ ఇక్కడ నెక్ లైన్ని మాత్రం మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందు ఫ్రంట్ దానికి నెక్ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను బ్యాక్ దానికి నెక్ లైన్ మార్కింగ్ చేసేసుకుంటున్నా. ఆల్రెడీ దీనికి 8 ఇంచెస్ పొడవు తీసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఫ్రంట్ దానికి 6.5 దగ్గర అలా ఉంది కాబట్టి దీనికి వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నా. కొంచెం పొడవు ఎక్కువే కావాలని, మీకు తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. ఇందులోనే బోట్ నెక్ అలా వచ్చేసరికి కొంచెం చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్ లైన్ మనం తీసుకునే దానిలోనే ఇలా అయితే తీసుకోవచ్చు. ఇంకా ఆ మార్కింగ్స్ ప్రకారం అంటే కింద 3 ఇంచెస్ పొడవు వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత దీనికి కూడా రౌండ్ నెక్కే పెట్టేస్తున్నాను. రౌండ్ నెక్ ఈజీగా ఉంటుంది,
కొంచెం ఎక్కువ మందికి రౌండ్ నెక్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇది నేను బిగినర్స్కి చెప్తున్నాను. ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ అంటే నెక్కే డిజైన్ పెట్టేశాను అనుకోండి, బిగినర్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా. రౌండ్ నెక్ అనుకోండి బిగినర్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా స్టిచ్ చేయొచ్చు అని చెప్పేసి చాలా ఈజీగా ఉండేలాగా చెప్తున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను రౌండ్ నెక్నే డ్రా చేస్తున్నాను. ఇలా నీట్గా డ్రా చేశాక ఫస్ట్ మనం ఫ్రంట్ దానికి ఎలా మార్కింగ్ రెండు వైపులా పడేలాగా చేసామో దీనికి కూడా రెండు వైపులా పడేలాగా అలాగే మార్కింగ్ చేసేసుకుంటే మనం సరిపోతుంది అనమాట. ఇక జస్ట్ మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అలా పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా పెట్టేసే రైట్ పొజిషన్లో దాని మీద ఈ లైనింగ్ పెట్టేసి పిన్స్ పెట్టేసుకొని ఈ నెక్ లైన్ ప్రకారం మనం స్టిచ్ చేసుకుంటే, ఆల్రెడీ నా స్టిచ్చింగ్ వీడియోస్లో చెప్తానే ఉంటాను, ఇలా లైన్ డ్రా చేసుకొని స్టిచ్ చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా దాన్ని కట్ చేయకండి. నెక్ని కట్ చేశారు అంటే అది అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది, మనకి స్టిచ్ చేసేటప్పుడు అంత నీట్గా రాదు. ఇప్పుడు నెక్ లైన్ అలా డ్రా చేసాం కాబట్టి ఆ డ్రా చేసిన దాని మీద మనం క్లియర్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు, అది చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ని పెట్టి స్టిచ్ చేసేటప్పుడు రెండు మెథడ్లు ఉంటాయి. మనం పిన్స్ పెట్టి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి బాగా సిల్క్ది జారిపోయేది అనుకోండి, దానికి ఏంటి అంటే మనకి ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అయితే అవైలబుల్గా ఉంటుంది, అది 20 రూపీస్ అలానే ఉంటుంది. సిల్క్ వాటిని యూజ్ చేసేటప్పుడు మాత్రం దాంతో ఈ లైనింగ్ని ఆ క్లాత్ మీద పెట్టేసి మనం అలా గమ్ముతో అంటించేసుకుని ఆ తర్వాత కట్ చేసుకున్నా కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అదే కాటన్ వాటికి అలాంటి వాటికి అనుకోండి, ఈ లైనింగ్ని దాని మీద పెట్టేసి మనకి గుండు పిన్నలు లాంటివి దొరుకుతూ ఉంటాయి, అలాంటివి పెట్టేసుకుంటే ఈజీగా కదలకుండా కూడా నెక్ లైన్ని మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్టింగ్ అయితే అయిపోయింది, ప్రాపర్గా అయిపోయింది. బ్యాక్ దానికి జస్ట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ మెయిన్ స్టెప్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవటం. హ్యాండ్స్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలనేది నేను ముందే చెప్పాను కదా మీకు. ఏంటి అంటే బ్యాక్ దాని రౌండ్ ఎంత ఉన్నదో అది మెజర్ చేసుకొని దానికన్నా 1 ఇంచ్, ఇప్పుడు బ్యాక్ దాని రౌండ్ ఎంత ఉందో అది మెజర్ చేసుకొని దానికన్నా 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అని చెప్పా. నాది వచ్చేసి 10.5 ఉంది మెజర్ చేసుకుంటే. 10.5 అంటే -1, 9.5 ఇంచెస్ నేను ఇది వెడల్పు తీసుకోవాలి. పొడవు వచ్చేసి మనం ఎంతైనా తీసుకోవచ్చు, అది మనం పెట్టుకునే దాన్ని బట్టి. వెడల్పు మాత్రం ఖచ్చితంగా 9.5 అంతకన్నా ఎక్కువ ఉండేలాగా మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 9.5 వేయటం కన్నా 10 అలా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా వేసుకోవడమే బెటర్ అనమాట. సో నాకు ఇక్కడ పొడవు తగ్గింది, నేను అక్కడ పీస్ అటాచ్ చేసుకుంటా. ఇక్కడ నేను మీకు మార్కింగ్స్ పొడవు కాదు వెడల్పు తగ్గింది, అటువైపు పీస్ అటాచ్ చేసుకోవచ్చు మనం తగ్గినప్పుడు. సో ఇక్కడ నేను 9.5 10 మెజర్మెంట్స్ ప్రకారం అయితే వెడల్పు అయితే తీసుకున్నా. ఇప్పుడు ఓపెన్ సైడ్ వచ్చేసి ఇటువైపు ఉంది, క్లోజ్ సైడ్ నా వైపుకు ఉంది. మొత్తం వెడల్పు ఎంత ఉందంటే 9.5 ఉంది, 9.5 కన్నా కొంచెం ఎక్కువ ఉంది. పొడవు వచ్చేసి నేను దీనికి ఎక్కువ హ్యాండ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 11 ఇంచెస్ ఎల్బో వరకు తీసుకున్నా. 10 ఇంచెస్ దాని మెజర్మెంట్, ఎక్స్ట్రా 1 ఇంచ్ నేను మార్కింగ్లో ఎలా చెప్పానో ఆ ప్రకారమే తీసుకుంటున్నాను అనమాట. అక్కడికి మార్కింగ్ చేసేసుకొని ఆ తర్వాత లూజ్, నా హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 6 ఇంచెసే కదా నార్మల్గా అయితే. ఇలా స్ట్రైట్గా మనం ఎప్పుడైనా మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఫోల్డ్ చేసిన క్లాత్ 4 కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని అక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుంటూ మనం మెజర్మెంట్స్ పెట్టుకున్నాం అనుకో, 4 ఈక్వల్గా లేకుండా మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి, అది కట్ చేసినప్పుడు కరెక్ట్గా రావు. కాబట్టి 4 ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకున్నా. ఆ తర్వాత లూజ్ వచ్చేసి 6 ఉంది కదా, 6 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నా, ఇది కింద పోర్షన్. సో అందుకని చెప్పేసి ఆ తర్వాత 2 ఇంచెస్, ఎలాగో మనం బ్లౌజ్కి 2 ఇంచెస్ మార్కింగ్ తీసుకున్నాం కాబట్టి దీనికి కూడా అలానే 2 ఇంచెస్ మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకా అది ఎగ్జాక్ట్గా 9.5 ఉంది కాబట్టి దాంట్లో ఇక్కడ మార్కింగ్ నేను 3.5 ఇంచెస్, ఎవరికైనా కర్వ్ కోసం 3.5 ఇంచెస్ తీసుకోవాలని చెప్పా కాబట్టి 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను. ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఎంత ఉందో 2 ఇంచెస్, ఆ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ 3.5 దగ్గర మార్క్ చేసింది, 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసింది, ఈ రెండుని ఇలా కలిపేసుకొని
కింద నుంచి కూడా మనం అలానే 2 ఇంచెస్ ఖర్చు ఎక్కడి నుంచి ఇచ్చామో ఆ 2 మార్కింగ్లు మనం కలిపేసుకోవాలన్నమాట. హ్యాండ్ ఎప్పుడు తీసేటప్పుడైనా ఇదైతే గుర్తుపెట్టుకోవాలి, ఖర్చు ఎంతవరకు తీసామో అది మనం స్ట్రైట్ లైన్ లానే గీసుకోవాలి. ఆ తర్వాత మనం కర్వ్ ఇచ్చుకోవాలి. ఎప్పుడైతే ఖర్చు ప్లేస్ దగ్గర నుంచి కర్వ్ ఇచ్చామనుకోండి హ్యాండ్ షేప్ అంత నీట్గా రాదు. ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసుకున్నాను కదా, ఆ 2 ఇంచెస్కి మాత్రం స్ట్రైట్ లైన్ వచ్చింది. ఆ తర్వాత నుంచి మనం కర్వ్ ఇవ్వటం ఈ హ్యాండ్ దగ్గరే చాలామంది మిస్టేక్ అయితే చేస్తారు. హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది తెలిస్తే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 ఇంచ్ దగ్గర 2 ఇంచ్ దగ్గర అయితే 2 మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాను పైన. ఆ తర్వాత 2 ఇంచెస్ మార్కింగ్ని ఖర్చు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఆ మార్కింగ్ని రెండింటికి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇవన్నీ మెజర్మెంట్స్ నాకు ముందే ఉన్నాయి కాబట్టి నేను ఇలా డ్రా చేసుకోవడం నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆ తర్వాత 1 ఇంచ్ దగ్గర నుంచి చిన్న కర్వ్ ఇచ్చుకుంటా జస్ట్ దీనికి షేప్ తీయటమే అనమాట. ఆ లైన్ మీద పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ రాదు. స్ట్రైట్గా ఉన్నదాన్ని జస్ట్ కర్వ్లో కొంచెం షేప్ తీయటమే అన్నమాట. కొంచెం అంటే కొంచెం ఇలా వీడియోలో చూపించినలాగా కొద్దిగా ఓపిక్గా బిగినర్స్ అయినా పర్లేదు, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ ఈజీగా ఓపిక్గా అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ డ్రెస్ కానీ ఫస్ట్ బ్లౌజ్ కానీ మనం 60 to 70% పర్ఫెక్ట్గా స్టిచ్ చేసామంటే ఇంకా అంతకన్నా బెస్ట్ అయితే ఏదీ లేదు. ఏ ఒక్కరు 100% అయితే స్టిచ్ చేయలేరు అని కూడా నేను చెప్పలేను. ఫస్ట్ టైం అటెంప్ట్లోనే బాగా స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయంటే చెప్తున్నాను కదా, మనం అటాచ్ చేసేటప్పుడు ఒక చోట ఏం చేస్తాం, 1/2 ఇంచ్తో అటాచ్ చేస్తాం. మనకి ప్రాక్టీస్ లేదు కాబట్టి ఒక చోట వచ్చేసి 1/2 ఇంచ్తో అటాచ్ చేసుకుంటాం. అక్కడ మిస్టేక్స్ జరిగినప్పుడు మాత్రమే అటు ఇటు డిఫరెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను అందుకే 60 to 70% పర్ఫెక్ట్గా వస్తే అన్నా. చాలా వరకు చాలామంది అయితే ఫస్ట్ డ్రెస్ 100% పర్ఫెక్షన్తో చేసేవాళ్ళు ఉంటారు కూడా. నేను ఇప్పుడు ఇంత వీడియోస్ చెప్తున్నాను కానీ నేను నేర్చుకున్నప్పుడు అయితే ఇంత నాలెడ్జ్ నాకైతే లేదు. ఫస్ట్ డ్రెస్ నేను స్టిచ్ చేసుకున్నప్పుడు నాది ఎగ్జాక్ట్గా 80% పర్ఫెక్ట్గా వచ్చింది. నాది పాత డ్రెస్ మెజర్మెంట్స్ పెట్టుకొని అలా స్టిచ్ చేసుకున్నా. ఇంత నాలెడ్జ్ కూడా లేదు, చేతులకి ఇలా తీయాలి అలా తీయాలి అన్నంత నాలెడ్జ్ కూడా లేనప్పుడే నేను 80% పర్ఫెక్షన్తో స్టిచ్ చేసుకున్నా. హ్యాపీగా అనిపించింది. అలానే అనమాట. కొద్దిగా టైం పట్టినా పర్లేదు కానీ ఇలా అయితే మీరు కొద్దిగా ఓపిక్గా అయితే స్టిచ్ చేసుకోండి. ఎప్పుడైనా మనకి బాగా వస్తుంది. ఇక్కడ ఇంకా మనం ఇలా ఏదైనా బార్ పీస్ తీసేసుకొని అలా అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ తగ్గింది అనుకోండి, ఒకవైపు కరెక్ట్గా మనం డ్రా చేసుకున్నా, ఇంకోవైపు కొంచెం పీస్ని అటాచ్ చేసుకొని ఇదే షేప్ ప్రకారం మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ హ్యాండ్కి కరెక్ట్ మెజర్మెంట్. ఫ్రంట్ వైపు వచ్చేసరికి హ్యాండ్కి ఏంటి అంటే కొంచెం లోపలికి మనం తీయాలి కాబట్టి ఫ్రంట్ ఆర్మ్ హోల్లో కూడా మనం లోపలికి తీసాం. ఎక్కడ ఎంత తీసాము, 1/2 ఇంచ్ తీసాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఖర్చు ఎక్కడి వరకు తీసుకున్నాం అక్కడికి మనం ఫోల్డ్ ఖర్చు వదిలేయాలి 2 ఇంచెస్. దానికి మధ్యలోకి ఎగ్జాక్ట్గా ఒక మార్క్ చేసుకొని దీనికన్నా కూడా మనం ఇప్పుడు 3/4 ఇంచ్ మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్కి వచ్చేసి 1/2 ఇంచ్ లోపలికి తీసాం, దీనికి వచ్చేసి 3/4 ఇంచ్ లోపలికి అలా ఒక డాట్ పెట్టుకొని దీని ప్రకారం ఒక షేప్ డ్రా చేసుకుంటే అది మనకి ఫ్రంట్ది అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది 4 ఫోల్డ్ మీద ఉంది, మనం 4 ఫోల్డ్ మీద కట్ చేయకూడదు, 2 ఫోల్డ్ మీదకి తీసేసి దీన్ని ఓపెన్ చేసి ఆ తర్వాత మాత్రమే మనం కట్ చేయాలన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదు అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతాం మేము ఇప్పుడే కట్ చేస్తే అనుకుంటే బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడే ఫ్రంట్ దాన్ని అయితే కట్ చేయకండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ మీరు క్లాత్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే స్టిచ్ చేస్తామో ఆ టైంలో కూడా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకొని 2 హ్యాండ్స్ని అటు ఇటు పెట్టుకొని ఏది ఫ్రంట్ వైపుకి వస్తుందని చూసుకొని ఆ విధంగా కట్ చేసుకోవటం బిగినర్స్కి అయితే బెస్ట్ థింగ్ అనమాట. నాకు గుర్తుంటుంది కాబట్టి నేను ఇప్పుడే డ్రా చేసేసి కట్ చేసేసుకుంటాం. మీరైతే ఆ పని చేయండి. ఇప్పుడే ఫ్రంట్ లోపలికి కట్ చేయకుండా అది ఎప్పుడైతే అటాచ్ చేస్తారో ఆ టైంలో ఎటువైపుకు ముందుకు వస్తుందో చూసుకొని ఆ టైంలో కూడా ఈ మర్చిపోకుండా ఈ మార్కింగ్ చేసుకొని 2 లేయర్స్ మీద దాన్ని అయితే ఇలా కట్ చేసుకోండి. అది మీకు ఈజీగా ఇప్పుడే కట్ చేశాక దాన్ని అటాచ్ చేసేటప్పుడు అటు ఇటు అయ్యి 2 ఫ్రంట్ రావటము, హ్యాండ్స్ 2 బ్యాక్ రావటము అలా జరిగే మిస్టేక్స్ ఉంటాయి. ఎందుకంటే స్టార్టింగ్లో నేను అయ్యే మిస్టేక్స్ చేశాను కాబట్టి ఆ మిస్టేక్స్ నాకు కరెక్ట్గా తెలుసు, అందుకే మీకు కూడా చెప్తున్నాను. ఆ అటాచ్ చేసుకునే టైంలో ఆ బాడీ పార్ట్కి అది
పెట్టేసి చూసి ఎటువైపుది ఫ్రంట్ వైపుకి వస్తుందో ఆ రెండింటిని కరెక్ట్గా ఫ్రంట్ అని మార్క్ చేసుకుని ఆ తర్వాత కట్ చేసుకున్నా కూడా అది కూడా చాలా ఈజీగా ఉంటుందంట. హ్యాండ్ కటింగ్ చాలా అంటే చాలా ఈజీ, కాకపోతే అది ట్రిక్ తెలిసినప్పుడు మాత్రం ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ఇలా ఒక్కసారి అయితే కట్ చేసి స్టిచ్ చేసి చూడండి మీరు. ఈరోజు అయితే నేను బాడీ పార్ట్ వరకు ఎలా కట్ చేయాలి అన్నది మాత్రం మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకా దీని తర్వాత మీ ఇష్టం, దీనికి మీరు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటారా, ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటారా, లేదు మాకు షార్ట్ కుర్తీ కావాలి అంటే కూడా మనం ఫ్రిల్స్ లాగా పెట్టేసుకోవచ్చు. నేను దీంతో అయితే ఇప్పుడు టాప్ అయితే స్టిచ్ చేస్తాను, కానీ ఇదే వీడియోలో అయితే చూపించలేను, ఇప్పటికే లెంత్ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే అది షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.